పంచాయతీ పరిధిలోని పెన్నా నది పరివాహ ప్రాంతంలో రజకులు నిరసన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా బట్టలు శుభ్రం చేసుకునేందుకు వినియోగిస్తున్న దోబీ ఘాట్కు వెళ్లనీయకుండా స్థానిక గృహ నిర్మాణ యజమానులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. 2003లో అప్పటి ప్రభుత్వం రజకుల కోసం 1 ఎకరా 38 సెంట్ల స్థలం కేటాయించి దోబీ ఘాట్ నిర్మాణం చేసినట్లు తెలిపారు. 2 సంవత్సరాల క్రితం వరకు అదే చోట బట్టలు ఉతికి జీవనం సాగించామని పేర్కొన్నారు. అయితే ఇటీవల అక్కడ గృహాలు నిర్మించుకున్న కొంతమంది యజమానులు కమిటీగా ఏర్పడి దోబీ ఘాట్కు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని రజక వెల్ఫేర్ సొసైటీ పట్టణ అధ్యక్షుడు బాబు తెలిపారు. తమ దోబీ ఘాట్ కు వెళ్లడాన్ని అడ్డుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రజకులు అక్కడే నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. 3లో కేటాయించినటువంటి ఆధారాలు సైట్ యొక్క వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. 2003 నుంచి ఈ పొద్దుటి వరకు కూడా దోబిఖానా వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి కరెంటు మున్సిపల్ ఆఫీసర్ల అధికారులు ఇచ్చినటువంటి ఆ దోబిఖానాకు సంబంధించినటువంటి కరెంటు మీటరు వాటి యొక్క సంబంధించినటువంటి పేపర్లు కూడా అందులో మా దగ్గర ఉన్నాయి. అయితే 2003లో మాకు ఇచ్చినటువంటి ఈ స్థలాన్ని ఇప్పటి వరకు కూడా మేము కొనసాగుతూ వస్తూ ఉన్నాం. ఈ స్థలంలో ఇక ఈ వెల్ఫేర్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ మధ్య కాలంలో ఇల్లు వేసుకొని మమ్మల్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అయ్యా, మేము మీకంటే 2003లో మేము దోబిఖానా ఇక్కడ నిర్మించాం. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్లో ఇల్లు వేసుకొని మీకు ఏం హక్కు ఉంది, మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు రస్తా ఏముంది అని చెప్పేసి అడుగుతారు. మేము దోబిఖానాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ గేటుకు బియ్యం వేసుకొని మా పనులు మేము నిర్వహిస్తూ వస్తున్నాం. వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటంటే ఇక్కడ బట్టలు ఉతుక్కోకుండా బయటికి వెళ్ళిపోతే ఆ స్థలాన్ని మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశం ఉందో మరి ఏమో మాకు తెలియడంలే. ఈ మీటర్ను తొలగించడం జరిగింది. మున్సిపల్ అధికారులను మేము అడిగితే కరెంటు బిల్లు మీరు చెల్లించడం లేదా అని అడిగితే కరెంటు బిల్లు మేము ఖచ్చితంగా కంటిన్యూ చెల్లిస్తామంటున్నారు. మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే కరెంటు కట్టకపోతే కనుక మేము మీటర్ తీసేసామంటున్నారు. మరి ఎక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ రజకుల యొక్క బాగోగుల విషయంలో మీరు కనుక అన్యాయం చేస్తే సమాజం అంతా కూడా ప్రజలను ఎట్లా ఇబ్బంది పెడతానని చెప్పి రాష్ట్రం మన పొద్దుటూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2003 నుంచి ఇప్పటి వరకు మనం కొనసాగుతున్న దోబిఖానా లోపల ఉన్నటువంటి దాంట్లో మీ హక్కు ఏమిటి? వెంచర్ మేము ఆ లోపల వన్య ప్రాణాలన్నీ కూడా బట్టలు ఉత్తుకునేటువంటి వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము అక్కడ ఫినిషింగ్ చేసుకోవాలని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఫినిషింగ్ను కనుక అడ్డుకుంటున్నారు. బట్టలు కావాలంటే ఉత్తుకోండియా, మీ ఫినిషింగ్ ఏం పని ఉంది? మీ గేట్ వేసుకోవాలంటే నీట్గా వేసుకుంటామంటే గేట్ మీకేం పని అవసరం ఉంది? పోతానండి రావండి అంటున్నారు, మళ్ళీ వచ్చి బిగం వేస్తున్నారు. ఒక దిక్కు మేమేం అబ్జెక్షన్ చేయడం లేదు అంటున్నారు, ఒక దిక్కు మీటర్ లేకుండా చేశారు. అంటే మీ ఉద్దేశం ఏమని ఉంది? మీకంటే ముందు మేము దోబిఖానా ఏర్పాటు చేశాం. మా దోబిఖానాకి ఎందుకు ఇంత అరానతి చేయాల్సిన అవసరం మేము ఏమొచ్చింది? మాకు రజకులకి ఇచ్చినటువంటి దోబిఘాటను 20-30 ఏళ్ల కిందట ఇచ్చిన దోబిఘాటను ఇక్కడ కొంతమంది గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు మా దోబిఘాటకు గేటుకు బీగం వేయడం జరిగింది. మా రజకులు దోబిఘాటలో బట్టలు ఉతకకుండా లాక్ చేయడం జరిగింది. జీవనోపాధి కోసం ఇచ్చిన దోబిఘాటను అక్రమార్జన భూ కబ్జా జరుగుతుంది. రజకులకు బీసీ వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని తప్పకుండా నేను వస్తాను. మీకు అండగా న్యాయపరమైన సమస్యను ఖచ్చితంగా మా బీజేపీ పార్టీ తరఫున పోరాడుతుంది అని వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే రజకులు బట్టలు ఉతకడానికి వచ్చిన వాళ్లకు బట్టలు ఉతుకోకుండా గేటుకు బిగాలు వేయడం జరిగింది. ఇది అన్యాయం, అక్రమం, హేమమైన చర్య. ఇలాంటి వాటిని మన నంద్యాల వరదరాజరెడ్డి గారు ఎటువంటి పరిస్థితిలో రజకులకు అన్యాయం జరుగుతుంటే ఉపేక్షించేది లేదు, ప్రోత్సహించరు కూడా. గ్రీన్లాండ్ కమిటీ మెంబర్సు ఇది గేటు వేసి అన్యాక్రాంతం చేయడానికి, భూ కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మా సంఘం వీళ్ళు ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ వారు మాకు విన్నపించడం జరిగింది. న్యాయమైన పోరాటం కోసం బీజేపీ ఎప్పుడూ ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుంది. ఈ విషయం పైన మన ప్రొద్దుటూరు ఎంఆర్ఓ గారు తక్షణం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపిస్తున్నాము. ఖచ్చితంగా తప్పకుండా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాము. ఎమ్మెల్యే గారు మాకు ఈ రజకులకు న్యాయం చేస్తారని నేను తప్పకుండా
ఆయన దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోవడానికి వెనకాడం. రజకుల స్థలాన్ని కూడా ఆక్యుపై చేసుకునే దానికి ఎంత దుర్మార్గంగా తయారైందో మనందరం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాభివందనాలు. ఈరోజు దళిత రజకుల కోసము కేటాయించినటువంటి ఎకరా 36 సెంట్లు 2003లో వాళ్ళకు రజకుల వృత్తి కోసము పనిచేసేదానికి ఏర్లు అన్నీ ఎక్కడ చూసినా ఎండిపోయి ఉన్నాయి. అది బోర్లు వేసి అక్కడ టౌన్కు అందుబాటులో అని చెప్పేసి 4 వైపులా ఇట్లాంటి దోబిఖానాలు అనేది ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2003లో అంటే ఈ కాలనీ కూడా లేదు అప్పుడు. అది తెలిసి కాలనీ కూడా 10 ఏళ్ళ వచ్చినట్టుంది. కాలనీ అంత ఏర్పడింది. అంటే 2003లో వాళ్ళకు ముందు ఇస్తే వాళ్ళ చుట్టూ కంచె ఉంది. కంచె కూడా ఈరోజు వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ అక్కడి లోపలికి పోకుండా దారి అడ్డగిచ్చి ఈరోజు వాళ్ళను బీగాలేసి లోపలికి పోని పరిస్థితి చూస్తారు. అంటే మురికి బట్టలు కానీ ఇడిచిన బట్టలు వాళ్ళు మురికి వదిలేయాలంటే ఆ రజకులే చేయాలా. మీరు అది కూడా గమనించకుండా ఈరోజు దానికి బీగాలేసి పోనీకపోవడం దుర్మార్గము. నేను చెప్పదలుచుకునే రజకులతో పెట్టుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయి. రజకులు మురికి బట్టలే కాదు వదిలిచ్చేది, అక్రమార్కులను కూడా వాళ్ళ దుర్మార్గాన్ని కూడా వదిలిస్తారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎక్కడ భూములు మీకు సరిపోవడం లేదు, ఏడ ఏం దొరికితే వదిలిపెట్టడం లేదు. ఆ ఎకరా 36 సెంట్లు వాళ్ళ రజకులది కూడా మీరు ఆక్రమించుకునే దానికి ఈరోజు మీరు ముందుకు వచ్చారంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి ఆ రజకులకు కేటాయించిన స్థలాన్ని వాళ్ళకి ఎటువంటి ఆటంకం జరగకుండా వాళ్ళ బీగాలు తీసి వాళ్ళకు ఏవైనా పనులు చేసుకుంటే వాళ్ళకి సానుకూలంగా సహకరించాలని చెప్పేసి లేని పక్షంలో దీని పెద్ద ఎత్తున ఆందోళన కూడా తీసుకుపోతామని ఈరోజు ఇప్పుడు బీగాలు కూడా పాల్గొడతాం. బేసిన బీగం కూడా పాల్గొట్టేసి రేపు ఎంఆర్ఓకి వాళ్ళు ఏదో నిర్ణయించుకున్నారు. వాళ్ళు దానికి పూర్తి సహకారం మద్దతు సిపిఎం పార్టీగా మేము ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.